హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్లో ఒకరైన ఈశ్వరం అనే అమ్మాయి ఒక కామెంట్ పెట్టింది. అన్న మాకు థెవెనియన్స్ థీరము యాజ్ వెల్ యాజ్ సూపర్ పొజిషన్ థీరం యాజ్ వెల్ యాజ్ నార్టన్స్ థీరం చెప్పమని. యాక్చువల్గా అయితే సూపర్ పొజిషన్ థీరం ఇంతకుముందు నేను చెప్పాను ఓల్డ్ వీడియోస్, దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవాళ వచ్చేసి థెవెనియన్స్ థీరం చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నార్టన్స్ థీరం గురించి చెప్తాను, చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఈరోజు థెవెనియన్స్ థీరం అంటే ఏంటి, దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్స్ వేసుకొని, అంటే ఒక డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక ప్రాబ్లం తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ థెవెనియన్స్ థీరం యొక్క ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకొని అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అని చెప్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఫ్రెండ్స్ థెవెనియన్స్ థీరం యొక్క సర్క్యూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రీఫ్గా చెప్తాను చూడండి. బేసిక్గా థెవెనియన్స్ థీరం అంటే ఇది స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ చూద్దాం. థెవెనియన్స్ థీరం ఇట్ స్టేట్స్ దట్ ఎనీ టూ టెర్మినల్స్ లీనియర్ ఆర్ బైలేటరల్ నెట్వర్క్ కనెక్టింగ్ ఏ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ VOL అంటే వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టెన్స్ కెన్ బి రీప్లేస్డ్ బై అన్ ఈక్వలెంట్ సర్క్యూట్ కనెక్టింగ్ ఏ వోల్టేజ్ సోర్స్ VTH ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే, అంటే ఈ యొక్క మొత్తం ఈ యొక్క డెఫినేషన్కి తగ్గట్టు చెప్పాలంటే, మొత్తం ఏవైతే నెట్వర్క్ ఉందో, మనకి ఇచ్చినటువంటి నెట్వర్క్ ఉందో దాంతో వోల్టేజ్ సోర్సెస్ అండ్ రెసిస్టెన్స్ రీప్లేస్ చేస్తాం. దేంతో? ఒకటేమో VTH అండ్ RTHతో రీప్లేస్ చేస్తాం. అంటే ఆ VTH అంటే ఏంది? థెవెనియన్స్ వోల్టేజ్ అండ్ థెవెనియన్స్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ఈచ్ అదర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క మొత్తం అబ్రివేషన్ అంటే మొత్తాన్ని సింపుల్గా కుదేసి చెప్పాలంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఒక సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుని నేను ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా అయితే 3 స్టెప్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా బ్రీఫ్గా చెప్పాలంటే నేను ప్రొలాంగ్ చేసి ఇన్ని స్టెప్స్ వేసాను. అంటే బేసిక్గా అంటే 3 స్టెప్స్. ఆ 3 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక సర్క్యూట్ని థెవెనియన్స్ సర్క్యూట్ని దానికి తగ్గట్టు క్యాలిక్యులేషన్స్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే RL అంటే లోడ్ ఏదైతే ఉంటుందో లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేసి, అండ్ ఇంకోటి ఏంటంటే లోడ్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేయాలి అండ్ వోల్టేజ్ సోర్సెస్ని రిమూవ్ చేయాలి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే VTHని కనిపెట్టాలి. ఏది? థెవెనియన్స్ వోల్టేజ్ని కనిపెట్టాలి. అంటే ఇది ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చి థెవెనియన్స్ వోల్టేజ్ కనిపెట్టాలి. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే కరెంట్ కనుక్కోవాలి. ఏది? లోడ్ కరెంట్ IL కనుక్కోవాలి. ఇది బేసిక్గా 3 స్టెప్స్. కాకపోతే ఏంటంటే మనకు అర్థం కావడం కోసము, అంటే ఈశ్వరం అనే వ్యక్తి అమ్మాయి కామెంట్ పెట్టింది కాబట్టి నేను ప్రొలాంగ్ చేసి చెప్తాను ఒక్కొక్క స్టెప్లో నీకు ఏమేమి జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రాబ్లం. ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన సర్క్యూట్ డయాగ్రామ్ని చూసుకోవాలి. ఫస్ట్ వన్ V1 అంటే ఇన్పుట్ వోల్టేజ్ ఎంత ఇచ్చినారు? నాకు 9 volts ఇచ్చినారు. R1 అనే రెసిస్టెన్స్ వచ్చేసి 3 ohms, R2 అనేది 2 ohms అండ్ R3 వచ్చేసి 6 ohms. RL అనేది ఏది? నాకు 10 ohms. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఇంతకుముందు చెప్పింది ఇది RL మనం రిమూవ్ చేయాలి సర్క్యూట్ నుంచి. సో కాబట్టి రిమూవల్ ద లోడ్ ఫ్రమ్ ది సర్క్యూట్ RL ఇది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది A అండ్ B టెర్మినల్స్ అనుకుంటే, అంటే ఈ పాయింట్స్ అనుకుంటే టెర్మినల్ పాయింట్స్, నేను RLని రిమూవ్ చేస్తాను. RLని రిమూవ్ చేసినప్పుడు సర్క్యూట్ ఏముంటుంది? ఓన్లీ సప్లై యాజ్ వెల్ యాజ్ R1, R2 అండ్ R3 రెసిస్టెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నేను సెకండ్ స్టెప్లో ఏం చేస్తాను మీరు ఒకసారి చూడండి. ఫైండ్ ద OC కరెంట్ అంటే OC వోల్టేజ్. OC అంటే ఏంది? ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అక్రాస్ AB లైన్. అంటే ఏంది? ఇప్పుడు నేను ఈ 2 టెర్మినల్స్ మధ్యలో నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా? వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నా బై కీపింగ్ ద ఆల్ సోర్సెస్ అంటే మీనింగ్ ఏందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటే సోర్స్ ఉంది కాబట్టి దాన్ని అట్లే ఆన్ చేసి పెట్టి నేను ఇక్కడ చెక్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏం చేశాను? దీన్ని రిమూవ్ చేశాను. సెకండ్ స్టెప్లో నేను ఏం చేస్తాను? ఈ రెండింటి మధ్య వోల్టేజ్ చెక్ చేస్తాను. అప్పుడు ఏమైతే అంటే RT ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా R1 ప్లస్ R3 అంటే ఈ రెండు ఎందుకు చూడ్డానికి? R1 ఒకటి, R3 ఒకటి. ఈ రెండు టోటల్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. 3 + 6 ఎందుకంటే ఇదేమో 3 ohms ఇదేమో 6 ohms. 3 + 6 ఎంత? 9 ohms. అండ్ I3 ఫైండ్ అవుట్ చేయాలి. I3 అంటే ఇక్కడ ఫ్లో అయ్యే I3 కరెంట్. యాక్చువల్గా అయితే ఇక్కడ వచ్చేసి I1 వస్తుంది, ఇక్కడికి వచ్చేందుకు I2 వస్తుంది. అంటే I1 వచ్చిన కరెంట్ ఇక్కడ వేళకి I2 అయిపోతుంది, ఇక్కడికి వచ్చేందుకు I3 కనుక్కుంటాను. I3 ఈజ్ ఈక్వల్ టు I1 అంటే ఈ రెండు కరెంట్లు ఒకటేలాగా. I3 ఈజ్ ఈక్వల్ టు I1. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను? రెసిస్టెన్స్ కూడా అందుకే సిరీస్ లాగా ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్ అంటే ఈ రెండు సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఆ టైంలో ఈ రెసిస్టెన్స్ లేదనుకుందాం. అప్పుడు ఈ రెండు ఎలా ఉంటాయి? సిరీస్ కనెక్షన్లో ఉంటాయి. సిరీస్ కనెక్షన్లో ఉన్నప్పుడు నేను ఏది? RT ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R3గా
రాస్తాను. అప్పుడు ఏమైతే 3 + 6 Ω అంటే 9 Ω. ఇప్పుడు కరెంట్ కూడా ఇందులో ఎంత ఫ్లో అవుతుందో ఇందులో కూడా అంతే ఫ్లో అవుతుంది. అప్పుడు ఏమవుతుంది నాకు I1 = I3. అందుకే నేను రాసాను I3 = I1, లేకపోతే I1 = I3 ఎట్లయినా రాసుకోవచ్చు. I ఫార్ములా 8 Ωల ప్రకారంగా V/R. V అంటే ఎంత నాకు ఇచ్చినటువంటి వోల్టేజ్ ఎంత 9 volts అండ్ రెసిస్టెన్స్ RT అని. యాక్చువల్గా RT ఎంత ఫైండ్ అవుట్ చేసింది మనం 9/9 అంటే 1 amps. R3 వచ్చేసింది మనకు. అట్ లాస్ట్కి ఫైండ్ అవుట్ చేయాల్సిన ఇచ్చిన కరెంట్ ప్రకారం ఏంటంటే RL లోడ్లో ఏం ఫైండ్ అవుట్ చేయమని అనేది ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకోవాలి. RL లోడ్లో ఎంత కరెంట్ పోయింది అని చెప్పి మనకు తెలియదు. ఎందుకంటే ఎన్ని ప్యారలల్ కనెక్షన్లో ఉంది, ఇది ప్యారలల్లో మనకు వోల్టేజ్ సేమ్ కానీ కరెంట్ డిఫరెన్స్. సో కాబట్టి అందుకనే వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఏమని ఇచ్చాడంటే క్వశ్చన్ రాయలేదు, క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే RLలో కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఇవి రెసిస్టెన్సెస్ అండ్ కరెంట్లో వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, వోల్టేజ్ అక్రాస్ V3 అంటే V3లో చెక్ చేయాలి. అంటే వోల్టేజ్ అక్రాస్ చెక్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే V3 అంటే ఏంటంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది అని నేను చేస్తున్నా. వోల్టేజ్ అక్రాస్ V3 అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లో అయిన R3 అనే రెసిస్టెన్స్ దగ్గర ఫ్లో అయినటువంటి వోల్టేజ్ ఏదైతే ఉందో ఇది నేను దాన్ని VTH అనుకుంటాను. చూడండి ఈ డయాగ్రామ్లో చూస్తే కన్నా, అంటే డయాగ్రామ్స్ అనేవి ఒక చోట ఉండాలి కాబట్టి నేను అన్నీ సింపుల్గా వేసాను. ఇక్కడ ఫ్లో అయిన ఎంతైతే ఉంటుందో ఇక్కడ VTHని VTH అంటే ఏంది, థెవెనియన్స్ వోల్టేజ్ని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. V3 = I3 × R3 అని. అంతే కదండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను వోల్టేజ్ చెక్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్. అక్కడ కరెంట్ ఎంత వచ్చింది నాకు ఇందాక, ఇక్కడ I3 యాక్చువల్గా అయితే I3 అంటే ఎంత 1 amp. సో కాబట్టి 1 వేసాను ఇంటూ R3 ఎంత ఓమ్స్ ఉంది నాకు 6 ohms ఉంది ఇక్కడ. సో కాబట్టి 6 ohms 1 × 6 ఎంత 6. సో కాబట్టి అది వచ్చినటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ ఏదైతే R3 అనే రెసిస్టెన్స్కి ఎగ్జాక్ట్గా ఆడ ఉన్నటువంటి వోల్టేజ్ ఎంత నాకు 6 volts. ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్టెప్ 3 ఫైండ్ ద RTH అక్రాస్ ద AB. అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే AB పాయింట్స్ ఉన్నాయో ఇక్కడ నేను RTH ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఏంది, రెసిస్టెన్స్, థెవెనియన్స్ రెసిస్టెన్స్. అప్పుడు ఏంది, ఈ వోల్టేజ్ సోర్స్ని అలానే ఉంచుతున్నా. బై SC అంటే ఏంది, షార్ట్ సర్క్యూట్ ద వోల్టేజ్ సోర్సెస్. యాక్చువల్గా అయితే ఇక్కడ లైటింగ్ పడుతుంది ఫ్రెండ్స్, మీరు కొంచెం నేను చెప్పింది అండర్స్టాండ్ చేసుకొని మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్టెప్ 3లో ఫైండ్ ద RTH అంటే థెవెనియన్స్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ AB అనే టెర్మినల్స్కి మధ్యలో. ఎప్పుడు ఈ సప్లై ఉంటుంది అప్పుడు ఆ టైంలో. అప్పుడు నేను ఏం చేస్తాను, షార్ట్ సర్క్యూట్ చేసేసి ఫైండ్ అవుట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఫార్ములా ప్రకారం ఏంటంటే ఈ 3 చూడ్డానికి 3 రెసిస్టర్స్ ఉన్నాయి కదా, ఆ 3 రెసిస్టర్స్ని సింగిల్ రెసిస్టర్గా కన్వర్ట్ చేస్తాను. అప్పుడు ఏంటంటే ఈ 2 ఎలా ఉన్నాయి చూడ్డానికి సిరీస్లో ఉన్నట్టు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్స్ట్రా నోడ్ ఉంది ఇక్కడ. ఆ నోడ్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ R2 అనే రెసిస్టర్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ 2 ప్యారలల్ ఉన్నాయి. ఆ ప్యారలల్ ఏంది, R1 ప్యారలల్ R3 ప్లస్ R2. ఫర్ ఎగ్జాంపుల్ R2 అనేది పక్కన పెడదాం. ఈ 2 ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి అనుకుందాం. ప్యారలల్ ఫార్ములా ఏంది, ప్యారలల్ ఫార్ములా R = RT అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ R1 × R3 / R1 + R3. అప్పుడు ఎంత, ఆ ఫార్ములా ప్రకారంగా R1 అంటే ఎంత 3 ohms, 3 × 6 3 + 6 + 2 ఎందుకంటే తర్వాత చెప్తాను. యాక్చువల్గా అయితే దీని రెసిస్టెన్స్ ఈ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ప్యారలల్లో ఉన్నది కాస్త నేను సింగిల్ రెసిస్టర్గా కన్వర్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు వచ్చినటువంటి వాల్యూ ఎంత 3 × 6 / 3 + 6. అప్పుడు ఎంత 3 × 6 అంటే 18, 3 + 6 అంటే 9. అప్పుడు 9 1s 9 2s. అప్పుడు ఏమైంది, నాకు ఒకే రెసిస్టర్గా కన్వర్ట్ అయిపోయింది. ఆ ఒకే రెసిస్టెన్స్ ఎంత అంటే 2 ohms అంటే ఇది. సో కాబట్టి 2 ohms ఏముంది, సిరీస్లో ఉన్నాయి. సో కాబట్టి సిరీస్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది నేను యాడ్ చేస్తాను. అదే సింగిల్ రెసిస్టర్గా యాడ్ చేస్తాను. అదే ఎంత 2 ohms 4 ohms. 2 + 2 అంటే ఎంత 4. సో కాబట్టి అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, డెఫినేషన్ ప్రకారంగా చూస్తే నేనేం చేస్తాను, అట్ లాస్ట్కి బై అన్ ఈక్వలెంట్ సర్క్యూట్ కనెక్టింగ్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ RTH అని. అంటే సింపుల్ చెప్పాలంటే ఎప్పుడైతే నేను VTHని అండ్ RTHని ఫైండ్ అవుట్ చేస్తానో VTH అండ్ RTH 2 సిరీస్లో కనెక్షన్ చేసుకోవాలి. మీరు సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే VTH ఇక్కడ ఉంది, RTH ఇక్కడ ఉంది, 2 సిరీస్ కనెక్షన్లో ఇచ్చాను. సో కాబట్టి నేను ఏదైతే డెఫినేషన్ చెప్పానో ఆ డెఫినేషన్కి ఈక్వల్ అయ్యింది ఏది, ఈ యొక్క VTH అండ్ RTH అనే వాల్యూ. ఇప్పుడు నేనేం చేస్తాను, స్టెప్ 4 చూడండి. ఫైండ్ ద థెవెనియన్ రెసిస్టెన్స్ బై RTH అండ్ VTH. థెవెనియన్ సర్క్యూట్ని వేసుకోమని చెప్పారు. యాక్చువల్గా అయితే ఈ సర్క్యూట్ ఇక్కడ ఉండాలా, నేను ఏంటంటే సర్క్యూట్ డయాగ్రామ్స్ అన్ని ఒక చోటే ఉండాలి కాబట్టి
ఆ విధంగా వేసుకున్నా, అంటే డయాగ్రామ్ పైన వేసుకొని. ఇప్పుడు చూస్తే కన్నా థెవెనియన్స్ VTh అండ్ RThని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఫైండ్ అవుట్ చేశాను. ఎంత VTh వచ్చేసి నాకు 6 volts వచ్చింది, RTh వచ్చేసి నాకు 4 ohms వచ్చింది. స్టెప్ 5లో ఏంది, డిటర్మైన్ ద లోడ్ కరెంట్. లోడ్ కరెంట్ని డిఫైన్ చేయాలి. లోడ్ కరెంట్ అంటే ఇక్కడ ఫ్లో అయినటువంటి కరెంటు ఫార్ములా ప్రకారంగా, ఓమ్స్లా ప్రకారంగా I = V/R. బట్ కానీ ఏది V అంటే VTh, అంటే ఇది VThevenin by RTh ప్లస్ RL. RL ఎందుకు వేసాను బ్రో అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడే కదా, RL అంటే ఇక్కడ ఉన్నటువంటి రెసిస్టెన్స్ లోడ్ దగ్గర. సో కాబట్టి నేను అదే వేసాను. IL L అంటే లోడ్, I అంటే ఇది కరెంటు. సో కాబట్టి లోడ్ దగ్గర ఉన్నటువంటి కరెంటు. VTh అంటే ఇది థెవెనియన్స్ వోల్టేజ్ బై RTh, థెవెనియన్స్ రెసిస్టెన్స్ ప్లస్ RL లోడ్ కరెంటు. ఇప్పుడు ఇది థెవెనియన్స్ వోల్టేజ్ నాకు ఎంత వచ్చింది, 6 volts. అంటే ఇది 6 volts అంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉంది కదా అక్కడ. ఇప్పుడు కన్నా చూస్తే కనుక ఇప్పుడు VTh అంటే నాకు వచ్చినటువంటి వాల్యూ 6 volts అండ్ RTh అంటే ఏంది, థెవెనియన్ రెసిస్టెన్స్ నాకు వచ్చినటువంటి రెసిస్టెన్స్ ఎంత 4. సో కాబట్టి 6/4 ప్లస్ RL అంటే ఇది లోడ్ లోడ్ రెసిస్టెన్స్ ఎంత నాకు 10. సో కాబట్టి 6/4 ప్లస్ 10, 4 + 10 అంటే 14. సో కాబట్టి 6/14 ఎంత, IL = 0.428. అంటే IL లోడ్ కరెంట్ ఎంత వచ్చింది, 0.428 amps వచ్చేసింది ఫ్రెండ్స్. సో కాబట్టి దీన్ని మిల్లీలో కన్వర్ట్ చేయాలంటే ఏం లేదు, 42.8 amps అనుకుంటే, మిల్లీ యాంప్స్ అంటే సరిపోయిద్ది. సో కాబట్టి ఇది థెవెనియన్స్ దీని యొక్క డెఫినేషన్ అండ్ సర్క్యూట్, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఈశ్వరమ్మ అనే అమ్మాయికి అర్థమైంది అనుకుంటా. వీడియో కన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.